హలో! హాయ్ అండి. మనిషి గొప్ప వ్యక్తి ఎదగాలంటే ఏం జేయాలి? మీ ఏజ్ అనేది టెంపరరీ. ఎవరిదైనా సరే. మీ డిసిషన్స్ అనేటివి మాత్రం పర్మనెంట్. అయితే మనిషి సక్సెస్ కావాలంటే ఏం జేయాలి? ఈ భూమి మీద 2 రకాల వ్యక్తులున్నారు. ఒకటి సక్సెస్ అయిన వాళ్ళు, 2 సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు. ఈ 2 రకాల వ్యక్తులే ఉన్నారు. ఈ సక్సెస్ అయిన వ్యక్తులతోని సమస్య ఏం లేదు. వాళ్ళ లైఫ్ మంచిగా లీడ్ చేస్తారు. కానీ సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తుల లోపల 2 రకాలు ఉంటారు. ఒకటి ఏందనంటే వాళ్ళకున్న క్రియేటివిటీ, వాళ్ళకున్న టాలెంట్, వాళ్ళకున్న ఇంట్రెస్ట్‌తోని నిరంతరం సక్సెస్ కావడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులు. రెండో రకం వ్యక్తులు ఎవరనంటే సక్సెస్ అయిన వ్యక్తులను గుడ్డిగా ఫాలో అవుతూ సక్సెస్ వస్తుందేమో అని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు. ఈ ఫస్ట్ రకమైన వ్యక్తులతోని సమస్య లేదు. ఎప్పుడో ఒకసారి సక్సెస్ వస్తుంది వాళ్ళకు. కానీ ఈ సెకండ్ టైప్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ జీవితం లోపల ఎక్కువ టైం వేస్ట్ అయ్యి ఫెయిల్యూర్ రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళని వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏ రకంగానంటే మనకున్న క్రియేటివిటీ ఏంది? మనకున్న టాలెంట్ ఏంది? మనకున్న ఇంట్రెస్ట్ ఏంది? అవి గమనించుకొని ఎక్కడైతే క్రియేటివిటీ ఉందో, ఎక్కడైతే టాలెంట్ ఉందో, ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో ప్రయత్నం చేసినప్పుడు భయంకరమైన సక్సెస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యక్తులు ఈ రెండో రకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలనంటే ఈ రకంగా వాళ్ళ క్రియేటివిటీని తెలుసుకొని ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యం చిన్నగా ఉండకూడదు, పెద్దగా ఉండాలి. అబ్దుల్ కలాం గారు అంటారు చిన్న లక్ష్యం పెట్టుకోవడం పెద్ద తప్పు అని. కాబట్టి లక్ష్యం పెద్దగా పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. రెండవటి ఏంటంటే ఆ లక్ష్యాన్ని చేరే క్రమం లోపల మనకు కావాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే క్రమశిక్షణ, స్థిరత్వం. క్రమశిక్షణ వాళ్ళకి మనిషికి కంపల్సరీ ఏదైనా సాధించాలంటే. అది కన్సిస్టెంట్‌గా క్రమశిక్షణతోని కన్సిస్టెంట్‌గా దాని మీద వర్క్ చేసినప్పుడు మనకు సక్సెస్ అనేది రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనం ప్రయత్నం స్టార్ట్ చేయంగానే మనకు సక్సెస్ అనేది రాదు. ఓటములొస్తాయి. చాలా వస్తాయి ఫెయిల్యూర్స్. వాటిని ఓవర్‌కమ్ చేసుకుంటూ పోవాలి. అయితే మైకేల్ జోర్డన్ అనేటటువంటి బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు ఏం చెప్పాడంటే, నేను జీవితంలో చాలా సార్లు ఓడిపోయాను. అందుకే విజయాన్ని సాధించానని అంటాడు. అంటే ప్రపంచం లోపల గొప్ప గొప్ప విజయాలు సాధించడం వాళ్ళు ఎవరికి డైరెక్ట్‌గా విజయం ఒక్కటేసారి రాలేదు. వాళ్ళు ఎన్నో ఫెయిల్యూర్స్‌ని ఎదుర్కొన్న తర్వాతనే విజయాన్ని సాధించారు. అదేవిధంగా దాంతో పాటు నిరంతరం నేర్చుకునే తత్వం ఉండాలి. మనిషికి నిరంతరం నేర్చుకునే తత్వం ఉన్నప్పుడే కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాడు. అతడు ఏదైతే రంగం ఎన్నుకుంటాడో ఆ రంగం లోపల కొత్త కొత్త విషయాలు ఏమొచ్చినాయనేది తెలుసుకోవాలి. వాటిని అవగాహన చేసుకోవాలి. వాటి మీద వర్క్ చేయాలి. అట్లాంటప్పుడు సక్సెస్ ఈజీ అవుతుంది. అయితే వన్స్ యూ స్టాప్ లెర్నింగ్ యూ స్టార్ట్ డయింగ్ అని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ గారు చెప్తారు. కాబట్టి మనిషి నేర్చుకోవడం అనేది ఎప్పుడూ ఆపకూడదు చనిపోయేంత వరకు. కాబట్టి మనిషి నిరంతరం నేర్చుకునే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ ఏం కావాలంటే మనపై మనకు నమ్మకం ఉండాలి. దీన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనిషిని చాలా దూరం తీసుకెళ్తుంది. సక్సెస్ వచ్చినట్టే నువ్వు ఎంచుకున్న రంగం ఏదైతే ఉందో, నీకు టాలెంట్ ఉన్న రంగం ఏదైతే ఉందో, నీకు క్రియేటివిటీ ఉన్న రంగం ఏదైతే ఉందో దాంట్లో సక్సెస్ వచ్చినట్టే ఆత్మవిశ్వాసం ఉంటాయి. కాబట్టి మనిషి ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. నెక్స్ట్ నువ్వు నీపై నమ్మకం పెంచుకుంటే ప్రపంచం నీ పాదాల చెంత ఉంటుందని స్వామి వివేకానంద చెప్తాడు. అంటే మనపై మనకు నమ్మకం ఉండాలి. మనపై మనకు నమ్మకం ఉన్నప్పుడు మనం అందరికంటే ఎత్తులో ఉంటాం కాబట్టి ప్రపంచం అంతా నీ కింద ఉంటుంది. అందుకని స్వామి వివేకానంద గారు ఆ విధంగా చెప్తారు. అదేవిధంగా సమయం యొక్క విలువను అర్థం చేసుకోవాలి మనం. సమయం యొక్క విలువను అర్థం చేసుకోవడం అంటే ఏంటి అని అంటే డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, తిరిగి ఎర్న్ చేయొచ్చు దాన్ని. కానీ సమయం పోతే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురాలేం. కాబట్టి సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. సమయాన్ని చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసినప్పుడు మంచి సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మన మనసులో వచ్చేటటువంటి భావాలు ఏవైతే ఉంటాయో వాటిని అదుపులో పెట్టుకోవాలి.
మన మనసు మన లోపల ఒక మనిషి లోపల 2 రకాల వ్యక్తులు ఉంటారు. మాట్లాడుతుంది. మనసొచ్చి మాట్లాడుతుంది నీతోని. "అబ్బా! నీవు అంత పెద్ద లక్ష్యం పెట్టుకున్నావు. నీ నుంచి అయితదా? డ్రాప్ అయిపో. నీ ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తుర్రు. నువ్వు కూడా ఎంజాయ్ చెయ్యి. జీవితం చాలా చిన్నది. ఎందుకు కష్టపడతావు?" అని చెప్తుంది. అట్లా అయినప్పుడు మనసు మీద మనం పైచేయి సాధించాలి. మన మీద మనసు పైచేయి సాధించిందంటే మనం సాధారణ పౌరులుగానే మిగిలిపోతాము. కాబట్టి ఏం చేయాలనంటే మనసులో వచ్చే భావాలు ఏవైతే ఉంటాయో వాటిని అదుపులో పెట్టుకోవాలి. శాంతమైన మనసుతోనే ఆలోచించాలి. దలై లామా గారు ఏమంటారంటే, శాంతమైన మనసు అంతర్గత బలం మరియు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని అంటాడు. కాబట్టి శాంతమైన మనసుతోని నువ్వు ఆలోచన చేయాలి. అట్లా ఆలోచన చేసినప్పుడు ఏమైతుంది, మన మార్గం ఏది, మనం ఎంచుకోవాల్సిన మార్గం ఏంది, మనం పయనించాల్సినటువంటి మార్గం ఏంది, మన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మన లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. అప్పుడు మనం సరైన మార్గం లోపల ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శాంతమైన మనసు మనకు అవసరం. సక్సెస్ అనేది మనిషికి ఏ ఏజ్‌లోనన్నా రావచ్చు. ఎంత ముందొస్తే అంత మంచిది. అంత ఎక్కువ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చిన్న ఏజ్ లోపల సక్సెస్ అవుతున్నటువంటి వ్యక్తులున్నారు. ఏజ్ పెద్దగయిన తర్వాత కూడా సక్సెస్ అయిన వ్యక్తులున్నారు. కానీ చిన్న ఏజ్ లోపల సక్సెస్ అయితే ఏమవుతుందని అంటే, ఇంకా ఎక్కువ రోజులు మనం సక్సెస్ అనేది ఇంకా గొప్పగా మారడానికి అవకాశం ఉంటుంది. లేట్ ఏజ్ లోపల వచ్చినప్పుడు ఏమైతుంది సక్సెస్ అంటే, ఎక్కువ మనం అనుభవించకపోవచ్చు మనకొచ్చిన సంపాదన మొత్తం. కాబట్టి వీలైనంత తొందరగా మనం సక్సెస్ అయ్యే ప్రయత్నం చేయాలి. ఆ రకంగా ఉదాహరణ ఇస్తూ సచిన్ టెండూల్కర్ గారు చాలా చిన్న వయసులోనే సక్సెస్ కావడం జరిగింది. ఈ మధ్య లోపల బాగా వినిపిస్తున్నటువంటి పేరు వైభవ్ సూర్యవంశీ. అతను క్రికెట్ లోపల మంచి సక్సెస్ అవుతున్నటువంటి వ్యక్తి. నెక్స్ట్ లేట్ ఏజ్ లోపల కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సపోజ్ కొలనల్ శాండర్స్ ఉన్నాడు. ఆయన కేఎఫ్‌సి వ్యవస్థాపకుడు. ఆయన 65 సంవత్సరాల వయసు లోపల సక్సెస్ అయ్యాడు. ఆయన తయారు చేసినటువంటి చికెన్ రెసిపీని 1000 రెస్టారెంట్‌లో చూస్తే 1000 రెస్టారెంట్లు రిజెక్ట్ చేసినాయి. అదేవిధంగా జేకే రౌలింగ్, హ్యారీ పాటర్, మనకు తెలుసు హ్యారీ పాటర్ కథలు ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినాయి. ఆమె యొక్క కథల్ని చాలా పబ్లిషర్స్ ఏం చేసినారు, రిజెక్ట్ చేసినారు. తర్వాత మళ్ళీ యాక్సెప్ట్ చేసి ఆమె ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతి పొందినటువంటి రచయిత్రి అయింది. దాని తర్వాత చూసుకుంటే మనకు హెన్రీ ఫోర్డ్ ఉన్నారు. హెన్రీ ఫోర్డ్ అంటే ఫోర్డ్ మోటార్స్ వ్యవస్థాపకుడు. ఆయనకు 40 ఏళ్ళ తర్వాత సక్సెస్ వచ్చింది. కాబట్టి మనిషి ఈ ఏజ్‌కి వచ్చిండ్రు, ఇంకా మన సక్సెస్ ఇక్కడనే అయిపోయింది, మన సక్సెస్ ఈ ఏజ్‌లో ఏం సక్సెస్ అవుతాంలే అని ఆగిపోకూడదు. ఎంత ఎర్లీగా సక్సెస్ అయితే అంత మంచిది. ఏజ్ లేట్ అయిన తర్వాత కూడా ప్రయత్నం చేయొచ్చు. మనిషి ప్రయత్నం అనేది ఎప్పుడూ ఆపకూడదు. ఎప్పుడైనా మనకు సక్సెస్ రావచ్చు. కాబట్టి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కానీ మనిషి ఎంత తొందరగా సక్సెస్ అయితే అంత మంచిది. కాబట్టి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటనంటే, ఫస్ట్ మనకు క్రియేటివిటీ దేంట్లో ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. దానికి ఒకరోజు, 2 రోజులు, వారం రోజులు, నెల రోజులు తీసుకున్నా సరే, కానీ క్లియర్‌గా మనం ఎక్కడైతే సక్సెస్ కాగలుగుతాం, మనకు టాలెంట్ ఎక్కడుంది అనేది మనం గమనించుకోవాలి. అట్లా గమనించుకున్నప్పుడు ఏమైతుందని అంటే, మనకు భయంకరమైన సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి విజయాన్ని ఈజీగా సాధించొచ్చు. ఎట్లా అని అంటే, మనకు సక్సెస్ అయింది మనకు క్రియేటివిటీ ఉన్న అంశం ఏదైతే ఉందో దాంట్లో మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకు ఎక్కువ కష్టం అనిపియదు. ఈజీగా అటువైపు మనం సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. సపోజ్ నాదే ఉదాహరణ చెప్తాను. నేను డిగ్రీ లోపల బీఎస్సీ బీజెడ్సీ చేయడం జరిగింది. దాని తర్వాత ఎంఏ తెలుగు చేసినాను. చాలామంది అడిగినారు, అయ్యో బీఎస్సీ బీజెడ్సీ తర్వాత ఎంఎస్సీ జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ చేయక నువ్వు ఎంఏ తెలుగుకి ఎందుకు పోయినావని. నాకు తెలుగు అంటే బాగా ఇంట్రెస్ట్, ఆసక్తి. తొందరగా సెటిల్ అయ్యే అవకాశం అక్కడ ఉంది. కాబట్టి నేను ఏం చేసినాను, ఎంఏ తెలుగు చేసినాను. ఎంఏ తెలుగు చేసి ఆలస్యం చేయకుండా వెంటనే బీఎడ్ చేసినాను. దాని తర్వాత డిఎస్సీ పడ్డది. వెంటనే టీచర్ అయిపోయినాను. గవర్నమెంట్ టీచరు. అదే ఏదో మామూలు జాబ్ వచ్చినట్టు కాదు. స్కూల్ అసిస్టెంట్ మామనాడు జిల్లా లోపల 7th ర్యాంక్ సాధించడం జరిగింది. అదేవిధంగా నాకు యూనిఫామ్ వేసుకోవాలని కోరిక ఉంది.
ఎస్ఐ కోసం ప్రయత్నం చేస్తే నాకు ఆటోమేటిక్ రీజనింగ్ లోపల వీక్. ఏమైంది, అక్కడ ఆగిపోయినాను నేను. 2 సార్లు ఫిజికల్‌గా సెలెక్ట్ అయినా గానీ, రిటన్ ఎగ్జామ్ లోపల రాలేదు నాకు. కానీ గ్రూప్ 2 లోపల ఎస్ఐగా సెలెక్ట్ అవ్వడం జరిగిన తర్వాత. ఎందుకంటే ఎక్కడ బలవంతుడో అక్కడ నువ్వు ప్రయత్నం చేసినప్పుడు నీకొచ్చే సక్సెస్ ఏదైతే ఉందో అది భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనిషి క్రియేటివిటీ, టాలెంట్, ఇంట్రెస్ట్ ఎక్కడుందో ఆ రంగం వైపు ప్రయాణం చేసినప్పుడు మనకు సక్సెస్ భయంకరంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం.